హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. యూట్యూబర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ అడ్మిరేషన్ చాలా చెప్పుకోవచ్చు. ఒక క్రియేటర్ ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యి ఒక ఫీచర్ ఫిలింకి మెయిన్ లీడ్గా వర్క్ చేస్తున్నారు. సో అది రిలీజ్కి రెడీ ఉంది. సుందరం మాస్టర్ రిలీజింగ్ ఆన్ Feb 23rd. వైవా హర్ష మనందరికీ నచ్చిన, మనల్ని ఎంతో బాగా ఎంటర్టైన్ చేసిన మన వెరీ ఓన్ హర్ష గారు. సో యాజ్ ఏ యూట్యూబర్గా నాకు కూడా చాలా ఎంతూజియాజంగా ఉంది ఈ ఇంటరాక్షన్ నాకు. హాయ్ హర్ష గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్. సో జర్నీ చూస్తే అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్ గా మళ్ళా లాగను. కాకపోతే మీ రీల్, మీ టెంప్లెట్, తర్వాత మీరు వాడే దాన్ని ఏమంటారు మేనరిజమ్స్ డైలీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అంటే అదొక మేనరిజం ని క్రియేట్ చేసి పెట్టారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్ గా అది ఒక క్యాలిక్యులేషన్ తోటి ఏం క్రియేట్ చేసింది కాదు బ్రో. అంటే నేను వి ఆల్ స్ట్రిక్ట్లీ బిలీవ్ దట్ ఈవెన్ వైవా గురించి కూడా అది వైరల్ అయింది అంటే మాకు ముందేం తెలియదు అది వైరల్ అవుతుందని. ఎవరేం మాట్లాడినా సరే అది అన్డెనైబుల్ ట్రూత్ అనమాట. జనరలీ థింగ్స్ గో వైరల్ వెన్ చాలా అన్సర్టన్ టైమ్స్ లోనే అవుతాయి. అది మనం దాన్ని ప్లాన్ చేయనప్పుడే అవుతుంది అనమాట. అది ఫ్లోలో అంతే, అది అలా జరిగిపోవాలి. సో అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మేనరిజమ్స్ కానీ అవి కానీ వాళ్ళకి నచ్చి వాళ్ళతో పాటు నన్ను గ్రో చేశారు మన ఆడియన్స్ అందరూ కూడా. నేను ఇవాళ అదే చెప్తా, ఎక్కడన్నా సరే అదే చెప్తాను అనమాట. ఇది నా సక్సెస్ కాదు, మన అందరిది. మీరు నన్ను అంత ఇది చేయబట్టి మీతో పాటు నేను గ్రో అయ్యాను 10 ఏళ్ళలో. నా వీడియో చూసిన వాళ్ళు అప్పుడు 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు. అప్పుడు బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో అలా మీతో పాటు నన్ను తీసుకెళ్లారు అందరూ కూడా, జనం అందరూ. సో రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ టోటలీ బిలీవ్ దట్ మనం ఎప్పుడన్నా అలా క్యాలిక్యులేట్, వీ కాంట్ మేక్ థింగ్స్ గో వైరల్ ఆన్ పర్పస్. మన ఇంటెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, 100% ఎవరు ఆపినా ఆగదు అది. సో 2011 బ్రో? 2013 ఫస్ట్ వీడియో, 12 ఫస్ట్ వీడియో, 13 వైవా చేస్తున్నప్పుడు ఇప్పుడు 24. అంటే పుష్కరం పట్టింది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి. అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని జరుగుతాయని నా లైఫ్ లో? మస్తే లేదు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్లో 1 year టైం ఇచ్చారు. నేను అప్పుడే సినిమాలు అంటుంటే, మరి సినిమాలో అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ ఎందుకు చేసావు అన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు దానికి ఏం చెప్తామని చెప్పి అప్పుడు అది నచ్చింది, ఇప్పుడు ఇది నచ్చింది అన్నట్టు. సో అంటే ఆఫ్టర్ కమింగ్ హియర్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే, మనకి 2 ఇంట్రెస్ట్స్ ఉండకూడదని ఏం లేదు. చాలా ఇంట్రెస్ట్స్ ఉండొచ్చు. ఒక దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యామనుకోండి, ఒక దాన్ని హ్యాపీగా ఇంకో ఇంట్రెస్ట్ని కూడా పర్సూ చేయొచ్చు అనేది ఫీలింగ్ అనమాట. సో ఇనిషియల్గా మేము ఒక మెకానికల్ ఇంజనీర్, నేను ఎప్పుడూ అనుకోలేదు యూట్యూబర్ అవుతానని. ఆ వీడియో వచ్చింది, నన్ను యూట్యూబర్ని చేసింది. యూట్యూబర్ తర్వాత కమెడియన్ అవుతాను అనుకోలేదు. యూట్యూబ్లోనే మంచిగా ఉంది. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే వి వర్ ద ఫస్ట్ వన్స్. 2014లో మీకు ఇంకా హిందీవి కానీ అంటే TVF, AIB ఇవన్నీ కూడా 14లో వచ్చాయి. అఫీషియల్ యూట్యూబ్ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. మేము AIB, TVFని వీళ్ళందరినీ క్లాస్ ఆఫ్ 2014 అంటాం. బట్ ఆ క్లాస్కి సంవత్సరం ముందు ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు వైవా అని చెప్పి మన ఫోటోలు వేసారు అనమాట. మాకేంటి అప్పుడు దాకా వీళ్ళందరినీ మెన్షన్ చేస్తుంటే నేను సబ్రిష్ అనుకుంటున్నాను అనమాట. మన పేరు కూడా చెప్తే బాగుంది కదరా, వీళ్ళందరూ భలే మెన్షన్ చేస్తున్నారు. మనం అసలే సౌత్ నుంచి వచ్చాం, బాంబేలో జరిగింది ఆ ఈవెంట్. సో అప్పుడు వాళ్ళందరిది చెప్పాక, బట్ వీళ్ళందరికన్నా ముందు ఒకళ్ళు వచ్చారనేసరికి. అండ్ ఈవెన్ 2013లో అఫీషియల్ యూట్యూబ్ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఇంకా స్క్రీన్ షాట్ ఉంటుంది. టాప్ మోస్ట్ వ్యూడ్ వీడియోస్, టాప్ 3 మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఆఫ్ ద ఇయర్ ధూమ్ 3 ట్రైలర్, క్రిష్ 3 ట్రైలర్, వైవా. ఆ 2 డ్యూరేషన్ 2.5 minutes, మంది 13 నిమిషాలు అనమాట అసలు. అండ్ స్టిల్ వీ వర్ ఇన్ 3rd పొజిషన్. సో ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ సా ఇట్. ఎంత బాగా వెళ్ళింది అది. అప్పుడు మెమరీ కార్డులు ఉండేవి ఫోన్ లో. వైవా స్క్రిప్ట్ అంటే సరదాగా ఏదైనా మాటికి రిమెంబర్ చేసుకోవడానికి కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు జియో సిమ్లు రాకముందు అంటే ఇంకెంత మంది చూసుంటారు. అది క్రోర్స్ లో వెళ్ళిపోయింది అది తెలుగు ఆడియన్స్ కి. క్లాసుల్లో, స్కూల్లో, కాలేజెస్ లో ఇదేదో వైవా అంటారు లాస్ట్ బెంచ్ లో బ్యాగులు తీసి డస్ట్ లో పెట్టి చూసాం మేము. బేసిక్ గా అది నా ఎక్స్పీరియన్స్ అబౌట్ వైవా. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆ టైంకి అదే అంటే మేము నిజంగా ఆ టైంకి వచ్చినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు బ్రో. అంటే
నేను అదే చెప్తా, ఎవరైనా సరే మనం ఎప్పుడు కూడా ఒక పెద్ద లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం కంటే మల్టిపుల్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు నాకు అప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని ఉండేది. బట్ ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూట్యూబ్ ఆ టైంలో. సో కంటెంట్ క్రియేషన్కి ఎంత ఉంది, ఫస్ట్ అక్కడ ఒక గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. ఓకే మనం ఏ వీడియో పెట్టినా జనాలు ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళకి కేటర్ చేసి అప్పటి నుంచి నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. బట్ ఎలాంటి రోల్స్ వచ్చాయి నాకు ఇనిషియల్గా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఓన్లీ ఫుడ్డీ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఒక డైలాగ్ కూడా ఉండేది కాదు, వాడిని కూర్చోబెట్టి తినిపించడం ఆ జోన్స్లో ఉండేది. సో నాకు ఓవర్ అ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర వరకు వెళ్ళడం అనేది నిజంగా డ్రీమ్ అసలు సమస్య లేదు, కల్లో కూడా అనుకోలేదు నేను సినిమా చేస్తానని. కానీ నాకు డెఫినెట్గా అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను హీరో కింద ప్రూవ్ చేసుకోవాలని చేసింది అయితే కాదు సుందరం మాస్టర్. లేదు బ్రో, ట్రైలర్ లో కూడా నేను చూసింది మిమ్మల్ని అసలు మీరు కనిపించలేదు నాకు అక్కడ. ఒక స్టోరీ అంటే ఒక ట్రైబల్ ఏరియాలో ఒక మంచి వెకాబులరీ తెలిసిన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే పర్సనాలిటీస్ మధ్యన ఒక ఇంగ్లీష్ రానోడు ఉంటే ఏంటి పరిస్థితి అనే చూస్తున్నాం తప్ప నాకు ఎక్కడ కూడా హర్ష కనిపించలేదు, హర్ష చెముడు కనిపించలేదు, సుందరం మాస్టర్ కనిపించలేదు. సో మేమైతే వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సుందరం మాస్టర్ ఆన్ బిగ్ స్క్రీన్స్. సో నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్, మీ ఫ్యాన్స్, హార్డ్ కోర్ కామెడీ ఫ్రెండ్స్ బ్రో. నేను ఎవరిని ఫ్యాన్స్ అని బిలీవ్ చేయని తెలుసా, మన వాళ్ళు అందరూ మన పని నచ్చి మనతో ఫాలో అవుతున్నారు. అంతే నేను వాళ్ళకి ఏదో రకంగా తిరిగి ఇవ్వాలనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అనే ఫీల్ అవుతున్నాను అనమాట ఎప్పటికీ కూడా అసలు. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు అందరూ అన్నట్టు మనందరం కూడా ఫ్రెండ్సే. సో ఇట్స్ అవర్ సక్సెస్, అవర్ జర్నీ అని ఫీల్ అవుతాను అనమాట అది. కాకపోతే మీరు చిరంజీవి గారు బాలాశంకర్ ఇంటర్వ్యూలో మీ నాన్నగారు నాకు ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆయన చెప్పినప్పుడే తెలుసు? లేదు, ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడు మేము ఆయన ఒళ్ళో కూర్చోబెట్టించుకుని నాకు ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకంటూ ఒక పేరు వచ్చాక ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఆయన నన్ను హర్ష అనేలాగా మనోడు కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఆయన గుర్తుపట్టే వరకు వెళ్ళానంటే నేను ఎంతో కొంత రీచ్ అయ్యానట్టే కదా ఒక పాయింట్లో. నేను ఐ టోటలీ బిలీవ్ ఇప్పుడు కూడా నేనేమి పెద్ద సాధించానని ఫీల్ అవ్వను, ఏమీ చేయలేదు. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ మనం ఏదైతే చేస్తాం అనుకుంటామో అదే మన పతనానికి ఫస్ట్ డే.